ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఒక పెను సంచలనంగా మారాయి. సాధారణంగా ఒక ఉన్నతాధికారి పదవీ విరమణ తర్వాత మౌనంగా ఉండటం చూస్తుంటాం. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గొంతు విప్పిన తీరు రాష్ట్ర సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. నీ పాపం బయట పెడితే నన్ను బెదిరిస్తావా అంటూ ఆయన నేరుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించడం వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారం కేవలం రాజకీయ అధికారం గురించి మాత్రమే కాదు, ఇది కోట్లాది మంది హిందువుల విశ్వాసాలకు సంబంధించిన కీలక అంశంగా కనిపిస్తుంది. జగన్ పాలనలో జరిగిన కొన్ని అంతర్గత నిర్ణయాలు, ముఖ్యంగా దేవాలయాల నిర్వహణ మరియు ధార్మిక సంస్థల పట్ల ప్రదర్శించిన వైఖరిపై ఎల్వి సుబ్రహ్మణ్యం సంధించిన అస్త్రాలు ఇప్పుడు హిందూ సమాజంలో ప్రకంపనలు సృష్టించున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేయాల్సిన వ్యవస్థలు ఎలా నిర్వీర్యం అయ్యాయో ఆయన తన అనుభవాల ద్వారా వివరించిన తీరు ఆశ్చర్యకరంగా ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వంటి అత్యంత పవిత్రమైన క్షేత్రాల విషయంలో జరిగిన కొన్ని పరిణామాలు మరియు అక్కడ అన్యమత ప్రచారం లేదా ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తుల జోక్యం పెరగడం వంటి అంశాలపై ఆయన బాంబు పేల్చారు. తప్పును ఎత్తి చూపినప్పుడు వ్యవస్థలను ఉపయోగించి బెదిరించడం సరైన పద్ధతి కాదని ఆయన హెచ్చరించడం ద్వారా అప్పటి ప్రభుత్వంలోని అరాచకత్వాన్ని ఎండగట్టారు. ఒక నిజాయితీగల అధికారిగా పేర్కొన్న వ్యక్తి ఇట్లాంటి సంచలన నిజాలు బయటపెట్టడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. దేవాలయాల ఆదాయాన్ని ఇతర కార్యక్రమాలకు మళ్లించడం లేదా హిందూయేతర కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించడం వంటి ఆరోపణలు గతంలోనే ఉన్నప్పటికీ ఒక మాజీ సిఎస్ స్థాయి వ్యక్తి వీటిని ధృవీకరించడం వల్ల వాటిని బలం చేకూర్చింది. ఈ నిజాలు బయటకు వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం అనుసరించిన హిందూ వ్యతిరేకత విధానాలు ఏంటి ప్రజలకు అర్థమవుతున్నాయి. పదవిలో ఉన్నప్పుడు నోరు మెదపకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారనే విమర్శలు ఉన్నప్పటికీ ప్రాణం భయం లేదా వృత్తిపరమైన ఒత్తిళ్ల కారణంగా అప్పట్లో మౌనంగా ఉన్నారని, ఇప్పుడు సమాజ హితం కోసం వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. ఈ పరిణామాలు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న హిందూ సంఘాలను కూడా కదిలిస్తున్నాయి. ధార్మిక సంస్థల స్వయం ప్రతిపాదిని కాపాడడంలో పాలకులు ఎలా విఫలమవుతున్నారో ఈ ఉదాంతం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే వ్యవస్థలో మార్పు రావాలని ఎల్వి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. బెదిరింపులకు లొంగిపోయే వ్యక్తిని కాదని ధర్మం వైపు నిలబడతానని ఆయన చెప్పిన ప్రతిజ్ఞ ఇప్పుడు సామాన్య హిందువుల్లో ఒక కొత్త ఆశను రేకెత్తిస్తుంది. రాజకీయ నాయకులు అధికారం కోసం ఏ స్థాయికైనా వెళ్ళవచ్చు, కానీ విశ్వాసాలతో ఆడుకోవడం అనేది క్షమించరాని నేరమని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ పరిణామాలను గమనిస్తున్నారు మరియు రాబోయే రోజుల్లో దీని ప్రభావం రాజకీయాలపై ఖచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదంపై రాజకీయ పార్టీలు స్పందన ఎలా ఉన్నా సామాన్య ప్రజలు మాత్రం ఎల్వి సుబ్రహ్మణ్యం బయటపెట్టిన నిజాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. సత్యం ఎప్పుడు చేదుగా ఉంటుంది, కానీ అది బయటకు వచ్చినప్పుడు కలిగే మార్పు అపారంగా ఉంటుంది. జగన్పై ఎల్వి సుబ్రహ్మణ్యం పేల్చిన ఈ బాంబు రాజకీయాల్లో మరింత ధార్మిక రంగంలో ఎట్లాంటి తుఫాను సృష్టిస్తుందో వేచి చూడాలి.